అఖండంగా వ్యాపించినటువంటి పరమాత్మతత్వం, నిరాకారం, నిశ్చలం, నిర్గుణం ఇలాంటి పరమాత్మతత్వాన్ని మనం ఏం చేశాము? ఖండాలుగా విభజించాం. అంటే ఎట్లా విభజించాం? 33 కోట్ల దేవతలు అన్నాం. ఒకళ్ళు గణపతి ఉపాసన, ఒకళ్ళు అమ్మవారి ఉపాసన, ఒకళ్ళు ఈశ్వరుడు ఉపాసన, ఇట్లా రకరకరకాల ఉపాసనలు ఎవరి బుద్ధికి అనుగుణంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే అల్టిమేట్ ఏంది? ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం అనేటువంటి భావన ఎవరైతే రావడం జరుగుతుందో వాళ్ళకు ఉండేదంతా శాంతేనని అంటారు. అంటే ఏంటి? ఈ చిన్న చిన్న ముక్కలుగా భగవంతుని విభజించి ఎందుకు పోతున్నాము? చిన్న చిన్న ఆనందాలు తెచ్చుకోవటానికి పోతున్నాము. ఆ చిన్న చిన్న ఆనందాలు వస్తాయి, కానీ చిన్న చిన్న ఆనందాలు కాదు భగవతత్వం అంటే. ఉన్నదంతా ఆ పరమాత్మతత్వంలో నుంచే వ్యక్తమై వచ్చింది. అది నాకు తెలుస్తున్నది. ఆ రెండు ఒకటి అనేటువంటి భావం, అంటే ఏకత్వ భావం ఎప్పుడైతే నాకు వస్తుందో నాలో ఉన్నటువంటి ఆలోచనలు, పనులు అన్నీ ఆగిపోతాయి. అప్పుడు నేను శాంతంగా ఉంటానన్నమాట. అదే ఆనందం.